ఏంది ఉప్మా తయారీ విధానమా? ఒక చెంచా పోసిన ఆయిల్ ఒక చెంచా వేసిన. నెక్స్ట్ రవ్వ ఎంత? 2 గ్లాసులు రవ్వ. ఉప్మా రవ్వ 2 గ్లాసులు. మంచిగా ఎంచుకోవాలి. కొంచెం మెర్రగా ఎంచుకోవాలి. చేజట్టు ఎంచుకుంటే బాగుంటుంది. గోధుమ కలర్ వచ్చేటట్టు కొంచెం పచ్చిదనం పోవాలి. ఒక్క చెంచా తీసుకొని మంచిగా ఉంచుకోవాలి. నీళ్ళు దోశలు యాషకు వచ్చినప్పుడు ఇలా జల్ది అయ్యేటట్టు ఉప్మా ఎర్రగా వేయించుకోవాలి. పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు చెంచా, ఇప్పుడు ఒక చెంచా, 2 చెంచాల మీద కొంచెం వేడి కావాలి. వేడైనాక పోసి వేసుకోవాలా. ఆవాలు ఫస్ట్ ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా పప్పు, శనగపప్పు, పల్లీలు, కొన్ని పల్లీలు, కొంచెం మినపప్పు, కలుపుకోవాలి మంచిగా. 4 ఎల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి. వేసుకొచ్చి దంచుకొని కొంచెం వేసుకొచ్చి దంచుకొని ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర లాస్తా. గొల్లేటప్పుడు వేసుకుంటే జల్దీ మగ్గుతుంది. ఉప్పు వేసుకుంటే మగ్గుతాయి. 2 చెంచాల ఉప్పు, 2 గ్లాసులు రవ్వకు 2 చెంచాలు, 2 గ్లాసుల రవ్వకు 2 చెంచాలు ఉప్పు. ఇలా 1 గ్లాసు నీళ్ళు, 2 గ్లాసుల రవ్వకు 3 గ్లాసుల నీళ్ళు, 2 గ్లాసులు అయిపోయింది. ఇంకొక గ్లాసు మెత్తగా ఉండేది, బాగా పొడి ఉండేది, మీడియం వస్తుంది. 2 గ్లాసుల రవ్వకు 3 గ్లాసులు నీళ్ళు. కొత్తిమీర వేసేసుకోవాలి. వాటర్ పోసినాక నీళ్ళు మసాలా కాగానే రవ్వ పోసేసుకోవాలి. ఇప్పుడు మసులుతున్నాయి నీళ్ళు, ఇంకా మంచిగా ఉడకాలి. ఉడుకుతున్నాయి మంచిగా. వేసుకోవాలి. మంట చిన్న వేసుకొని రవ్వ పోసేసుకోవాలి. కొంచెం
కలిపేసుకోవాలి ముద్ద ముద్ద లేకుండా. ఉప్మా రెడీ అయిపోయిందా? ఇవి ఉమ్మగిలా ఉమ్మగిలాలి అంతే. కొంచెము ఆవకాయ పెట్టుకుంటే బాగుంటుంది. 5 నిమిషాలు జర ఉమ్మగిలాలి. తర్వాత తీసి పెట్టుకున్నాడేనా? పట్టుకో ఉప్మా అయిపోయిందా? చూద్దాం అయిందా లేదా చూద్దాం. అయింది. పోగలు వస్తుంది. పోగలేస్తే ఉప్మా అయినా అన్నం అయినా పోగలేస్తే అయినట్టు. టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఎట్లుందో. ఇగో ప్లేట్లో పెట్టి పెద్దోనికి ఇద్దాము, ఎట్లుందో చెప్తాడు. టమాటా తొక్కు, చెప్పేసి టమాటా తొక్కు, ఉప్మా. బాగుంది, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా.